ఏబి వెంకటేశ్వరరావు గారు అమరావతికి సంబంధించి ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్కి సంబంధించి అవతల ఎవరి గురించి అయితే మాట్లాడారో అటువైపు నుంచి ఊహించినటువంటి రియాక్షన్, ఆ రియాక్షన్కి ఇప్పుడు ఈయన గిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం యొక్క తప్పులను ఎవరు ప్రశ్నించినా సరే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అడిగించాడు అంటే అది వాస్తవంగా ఏదన్నా ఉండింటుంది కదా సమస్య. అది ప్రశ్నిస్తే వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడినా సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడినా కూడా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు, కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడతారు. సో అట్లా అమరావతికి సంబంధించి అమరావతి పరిస్థితుల గురించి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయొద్దని చెప్పి పెద్ద పెద్ద మేధావులే చెప్పినారు. ఆ పంట పొలాలు లాక్కోవద్దు అని చెప్పి వినకుండా నిర్మాణం చేపట్టింది. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డే కారణం అంట. అనేక కేసులు వేయించాడంటే ఆపేసినాడంట. సరే 2014-19 జగన్మోహన్ రెడ్డి కారణం అనుకోండి. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి అధికారంలోకి వచ్చి ఏం చేసినారు? రైతులు చనిపోతున్నారు కదా, రైతులు ప్రశ్నిస్తున్నారు కదా, 2వ విడత భూములు మేము ఇవ్వమని చెప్పి రైతులే చెప్తా ఉన్నారు కదా. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా, ఆల్రెడీ 1000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు భూములు, రిటర్న్ భూములు ప్లాట్ ఇవ్వలేదు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు, ఎక్కడెక్కడో చెరువులలో ప్లాట్ ఇస్తున్నారని ఈయననే చెప్పి మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఈయననే మాట్లాడతారు. ఒక్కసారి ఏం మాట్లాడారో వినండి. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రివర్స్ బేస్ లో నిర్మిస్తున్నారు, దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్తున్నా కదా, పిచ్చి కొంచెం పెరిగింది. రివర్ బేస్మెంట్ ఏంటి, తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. ఆయన రివర్ బెడ్ అనబోయాడో ఏమైందో, అది రివర్ బెడ్ కూడా కాదు, దానికి ఆల్రెడీ పర్యావరణ అనుమతులు వచ్చినాయి. అంతకు ముందు వీళ్ళు పర్యావరణ అనుమతులు రాకుండా 1,00,000 పిటిషన్లు వేశారు. అందుకే 2014-19 మధ్యన అమరావతి నిర్మాణాలు మొదలవడంలో డిలే జరిగింది. ఎందుకంటే పర్యావరణ అనుమతులు రాకుండా కాంట్రాక్ట్ పిలవలేదు, కాంట్రాక్ట్ పిలవకుండా పర్యటన చేస్తారు. దానికి కావలసినంత మేర కాలు అడ్డం పెట్టి సుప్రీంకోర్టు దాకా కేసులు వేయించి, మా ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఉండేవాడు, పేరేంటి, ఒక పెద్ద ఆయన కట్టుకుని ఉండేవాడు, ఆయన చిన్న పాయకాపురంలో చిన్న అపార్ట్మెంట్ లో ఉండేవాడు. ఆయనతో సుప్రీంకోర్టులో కేసులు ఇచ్చి రోజుకి 20 లక్షలు వసూలు చేసే లాయర్లు పెట్టారు. అట్లాగే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇంకొక ఆయనతో కేసులు వేయించారు. కేసులు వేసి 3 ఏళ్ళు సాగదీశారు. అప్పుడు కానీ మనం కాంట్రాక్ట్ పిలవడానికి అవకాశం రాలా, దాంతో పనులు పూర్తి కాలా. ఇది అంటే అప్పుడు పనులు కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పి అప్పుడు ఎవరైతే ఒక పేరు గుర్తుకు రాలేదు ఆయనకి, ఆయన పేరే తెలీదు చెప్పేస్తాం మనం. ఆ తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకుండి వేయించాడంట. ఒకసారి బొలిశెట్టి గారి కౌంటర్ చూడండి. ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరఫున రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వర గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలు తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడ సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్ గా వచ్చేసి రాజధాని రైతులతో ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, అదొక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పాను. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంటున్నారు ఎలకల్లా. వైసీపీ పాలనలో అక్కడ మాట్లాడలేదు ఈయన రోడ్డెక్కి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వైసీపీ కలుగులో దూరున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మీద మండలం మీద కేసు వేశాను. ఎంత పెద్ద యుద్ధం చేశారో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీ క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలుగు మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు ఛాలెంజ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్ కమ్ ఆన్ ఓపెన్ డాస్, లెట్ us డిస్కస్ అబౌట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టుకోను. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణ కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. సార్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. అది ఈయన జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు పర్యావరణానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు
జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం కోసం ఈయనను వాడారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఏబి వెంకటేశ్వర గారు చేసినటువంటి కామెంట్స్ ఉద్దేశించి వేసిన ఛాలెంజ్, తప్పుడు కూతలు కూస్తే కట్టు కథలు అల్లితే సహించేది లేదు, నీ గురించి అవినీతి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద డిబేట్ పెట్టుకోవచ్చు, అది సపరేటు. అమరావతిలో సహజ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాను కదా, ఆ పొలాలు తీసుకొని ఆ పర్యావరణాన్ని తీయడానికి వ్యతిరేకం మేము. విశాఖ రాజధాని చేస్తానన్నా కూడా విశాఖ వాసన అయ్యండి, నేను అమరావతి రాజధాని మాకు అభ్యంతరం లేదని చెప్పాను నేను. అంతేగాని ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాతో కేసులు వేయించారని, నేను దీని వెనక ఉన్నామని చెప్పి ఆపినమని చెప్పేటువంటి తప్పుడు కూతలు కూస్తే అని అంటున్నారు ఆయన. తప్పుడు కూతలు కూస్తే ఓపెన్ ఛాలెంజ్ వేశారు, క్షమాపణ చెప్పాలని చెప్పారు, చెప్పకపోతే చాలా సీరియస్గా ఉంటుందని కూడా చెప్పారు. ఇక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చాలా క్లియర్గా చెప్పారు. చంద్రబాబు గారితో బుక్ ఓపెన్ చేయించా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక బుక్ ఇచ్చా, ఆ రైతుల మీద ఒక కథ రాసిన బుక్ రాసిన, ఏదో చెప్పాడు కదన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఎవరి యాంగిల్లో వాళ్ళు ప్రశ్నించారు. అమరావతి విషయంలో పంట పొలాలు దెబ్బతింటున్నాయని అనేక కమిటీలు వచ్చినాయి, కమిటీలు ఇస్తే అవి కమిటీలు కూడా వద్దని చెప్పినాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆపించారని చెప్తారు. 2014, 2019 జగన్ ఓకే, ఈ 2 సంవత్సరాలు ఏం చేసినారయ్యా? మరి ఆయన చేసిన ఛాలెంజ్కి మీరు సిద్ధపడి ఓపెన్ బహిరంగ ఏమంటే చర్చకు రమ్మన్నారు కదా, పోయి కూర్చొని మాట్లాడండి, డిబేట్ పెట్టండి, మరి ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఒక క్లారిటీ అని వస్తుంది ప్రజలకి. లేకపోతే ఏం చెప్పండి, నోరుంది కదా అని చెప్పి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని అంటగట్టేసి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పిచ్చి అది ఇది అని చెప్పి మాట్లాడితే ఇట్లనే ఉంటుంది.